మై వెజిటబుల్ గార్డెన్ టూర్. ఇక్కడ నేరేడు చెట్టు పెట్టిన చిన్నగా ఎంత ఉన్నప్పుడు 5 మంత్స్లో బాగానే పెరిగింది. కాకపోతే ఇగో మేకలు వచ్చినాయంటే ఆకులన్నీ తినేసిపోతాయి. గోంగూర 5 days బ్యాక్ పెట్టిన బాగానే ఎన్నుకున్నాయి. ఒక 25 పెడితే ఒక 15 ఎన్నుకున్నాయి. నిమ్మ చెట్టు, దానిమ్మ చెట్టు, దోసకాయలు బయటికి కొత్తాను. ఈడ మునగ చెట్టు పెట్టిన ఫస్ట్లో మంచిగా పెరిగింది. మళ్ళీ ఎందుకో ఇది చెట్టు కింద ఉన్నందుక చూడాలి. సోరకాయ, బీరకాయ, బీన్స్ అన్నీ పెట్టిన ఇక్కడ. ఈ 2 రోజు ఈ కీరా, కీరా ఎంత మంచిగా వచ్చింది. చిక్ చిక్. పూలు అయితే బాగా వస్తాయి. కీరా పిల్ల, ఈ బెండకాయలు, ఈ పల్లీలు ఆడోటి పల్లీలు పెట్టిన. బెండకాయ, ఇది గోర్చిక్కుడుకాయ. ఈరోజు లేటు వస్తాను. బెండకాయ, పల్లీలు, ఇక పాలకూర ఫస్ట్ పెట్టిన మంచిగా వచ్చింది. ఫస్ట్ ఈ కట్ చేసిన తర్వాత సెకండ్ టైం, థర్డ్ టైం అంతా ముదురు వస్తాయి. టమాటా పెట్టినా కానీ ఏం రావట్లే. ఇక బెండకాయ, దీని బెండకాయలు మంచిగా వస్తాయి. చిక్కుడుకాయ, పల్లీలు, బెండకాయ, దీనికి కూడా మంచిగా బెండకాయలు బాగానే 4 రోజులకు ఒకసారి వస్తాయి. ఫస్ట్లే కొంచెం ముదిరిపోయినాయి కానీ గోర్చిక్కుడుకాయలు అసలు సూపర్. ఎన్ని వచ్చినాయి, ఇంకా పెరగాలి 4 రోజులు. ఈడ మళ్ళీ దోస చెట్లు, బెండ చెట్లు, ఇలా గోర్చిక్కుడుకాయ. వంకాయ పెట్టిన, టమాటా పెట్టినా పెద్ద రాలే. ఇదెందుకు బెండకాయ ఒక్కరోజు సడన్గా ఎండిపోయింది. గోర్చిక్కుడుకాయ, బెండకాయ, ఈడ కొబ్బరి చెట్టు కింద పుదీనా మంచిగా. ఇక మామిడి చెట్టు, ఇక అరటి చెట్టు, ఇది కూడా ఇంకా అంజీరా చెట్టు, ఇది కూడా మంచిగా పెరిగింది. అరటి చెట్టు కూడా ఫస్ట్లో 4 రోజులు మంచిగా పెరిగింది. మధ్యలో మళ్ళీ ఆగిపోయింది ఎందుకో. ఇక అప్పటి నుంచి ఇట్లనే ఉంటుంది. అవి అరటి చెట్టు ఒకటి, మునగ చెట్టు ఒకటి వేరే నర్సరీ నుంచి తెచ్చిన, మిగతా అన్నీ వేరే నర్సరీ నుంచి తెచ్చిన. కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, అంజీరు, ఆ నర్సరీ చెట్లు మంచిగా పెరుగుతాయి. ఈ అరటి, మునగ నర్సరీ ఎఫెక్టా మరి, అవి మరి ఫర్టిలైజర్స్ మీద పెంచిందేమో, ఇంకా అడాప్ట్ కావట్లేదేమో దీనికి.